ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగించాలని సవినీయంగా ఆహ్వానిస్తున్నాను మేడం. ఇక్కడికి మీకు ఇక్కడికి వచ్చిన కుప్పం నారీ మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు. ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు. ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు, అట్లానే ఉంచేవారు కూడా. కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం, సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి? మీకు ప్రశ్న వేస్తున్నాను, ఇచ్చింది ఎవరు? ఆ గౌరవం, సహనం, ఆ పట్టుదల మనం ముందుకెళ్ళటానికి. ఎస్, నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి, ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి. మీకు తెలుసు 1986లో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, చట్టం. అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు. అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు, తర్వాత ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని, అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు. అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు. అది ఎందుకు? మన బిడ్డలు భవిష్యత్తు కోసం, మీ బిడ్డలు భవిష్యత్తు కోసం. మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు. తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో 53% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అది మన మహిళల కోసం. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మళ్ళీ మనం ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదని. మనం చిన్నదే అవనండి, పెద్ద బిజినెసే అవనండి, ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. అట్లానే 1997లో బాలిక శిశు సంరక్షణ పథకాన్ని కింద పుట్టిన ఆడబిడ్డలకి 5,000 రూపాయలు FD అకౌంట్లో వేసి, ఆ ఆడపిల్లకి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఆ డబ్బు ఆ పాపకి చేరేటట్టు ఆయన పథకం తీసుకొచ్చారు. అట్లానే 8, 9, 10 తరగతిలో చదువుకున్న విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు. దేశంలో తొలిసారిగా
దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు ఆయన. దీపం పథకం కింద పేదలకు 65 లక్షలు గ్యాస్ కనెక్షన్లు, అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర 8,500 కోట్లు రుణమాఫీ చేశారు. అదే కాకుండా పసుపు కుంకుమ పథకం కింద 10,000 కోట్లు ఆయన ఇచ్చారు. అమృత హస్తం కింద గర్భిణికి బాలింతలకు పోషకాహారం అందించారు ఆయన. నవజన శిశువులు బేబీ కిట్లు, తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే, ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి 1,500 రూపాయలు ఒక ఆడపిల్లకి 8 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి 59 సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు. అది 9 కాదండి, సారీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది 3 బిడ్డలుంటే 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత మహిళలకి బస్లో, ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది. మీకు ఉండేదా కాదా? ఆయన ఉన్నారు, మనం బయటికి వెళ్తే మనకేం జరగదని. అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేను. ప్రొద్దుటూరులో ఒక 6-7 బాలిక మీద 60 ఏళ్ల మొగాడు అత్యాచారం చేశాడు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది. దిశ పథకం పథకంగానే మిగిలిపోయింది. ఏమన్నా మీ మహిళలకి రక్షణ ఏమన్నా ఉందా? దిశ చట్టంతో ఆ చట్టం కిందనే మిగిలిపోయింది. అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని. అది ఏమీ లేదు. మీరు మొన్న కూడా మీరు ఎన్నుంటారు, ఒక ఆడపిల్లకి గంజాయి, ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి. దీంట్లో అభివృద్ధి, ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనం చాలా ప్రౌడ్గా గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి. అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్, ఆడాల మీద అత్యాచారం. ఇది ఎంత సిగ్గుచేటు మనకి అని మీరు తెలుసుకోవాలి.
ఒక ఆడపిల్లకి గంజాయి అలవాటు చేసి నలుగురు మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద.